అన్నేమో ఐస్ అంటాడు, వదినేమో పాలేస్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. నాకా నాదనిసలు తింటాడు, కొనుక్కోటి కొనిస్తాడు. వాడు ఫోటోలు దిగుతుండో మన ఫోజ్ చూడు ఎట్లుంది ఒకసారి చూడు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. చిన్నప్పుడు అదే కలర్ ఉండే, ఇప్పుడు చిన్నప్పుడు వాటర్ పడకనే నీ కలర్ అయిన అంతే. ఓ అబ్బో, ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క మాటలు అన్ని ఇక్కడ మిక్చర్ అమ్ముతారు ఇట్లా 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 చేసి. ట్యాంక్ బండ్ మేము వస్తుంటే చిన్నప్పటి నుంచి ఫేవరెట్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి. ఓకే గాయస్, షెల్ వి స్టార్ట్ హౌ టు కుక్ చికెన్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అక్కడ ఎవరు కట్టించారు? మా కేసీఆర్ బాబు. ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డాడో. అక్కడ బుద్ధుడు, ఇంకా అంబేద్కర్ తాతయ్య, మన తాత. ఏ గట్ల ఇట్రా నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతా. ఈ టైంలో అవసరం అంటే ఇల్లేదు, వినకుండా పోదాం మళ్ళీ నేను పోలేను కదా అన్నది, అందుకని తీసుకొచ్చిన. హ్యాపీ. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. వచ్చేసింది మన ఫ్యామిలీ అంతా, చెల్లె తమ్ముడు, అగో మై వైఫ్. గైస్ ఇగో ఈ టైంలో ఎందుకు అవసరం అని అంటే ఏమన్నా తెలుసా హాస్ని? ఆమె నోడుతూనే విందాం ఒకసారి. పోయొద్దామని ట్యాంక్ బండ్ తీసుకోమన్నా. మరీ ఏం రాత్రి కాదు, 9:30-10 అవుతుంది అంతే. అయితే సరే అని చెప్పేసి హాస్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు నేను ట్యాంక్ బండ్. మళ్ళీ తర్వాత పోవాల్సిన టైం ఉండదు కదా, చాలా రోజులు పడుతుంది కదా అని చెప్పేసి నేనే ఇప్పుడు తీసుకొని పోతున్నా. గాయస్, లాస్ట్ వీడియోకి అయితే మీరు మంచిగా సపోర్ట్ చేసిర్రు, ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో సందీప్ ఇప్పుడైతే ఒక 2 minutes ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇంగ్లీషా? వాట్ ఈస్ యువర్ నేమ్? అదే we are going to Tank Bund in 4-wheeler. See, 4-seater. Sorry, 5-seater. And ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను మామా. and చాయ్ తాగుతాం. ఓకే, ఇప్పుడు మమ్మీ షెల్విగో. సరే ఇప్పుడైతే పోదాము, నేనే కార్ తీస్తున్నా. అండ్ ఫస్ట్ టైం చెల్లె తమ్ముడు ఇంకా హాసిని వీళ్ళు ముగ్గురిని వేసుకొని కార్లో ఫస్ట్ టైం. మమ్మీ నేను పోయినాం, కాకపోతే జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చినాం. నేను పోలే, జస్ట్ ఇట్లా వచ్చినా. ఫస్ట్ టైం ఇలా అందరిని తీసుకుపోతున్నా. ఓకే, కార్లో పోయినాక మాట్లాడుకుందాం. గాయస్, ఫస్ట్ అన్నకంటే నేనే నేర్చుకున్నా ముందు, కానీ నాకంటే అన్న ముందే నేర్చేసుకొని ఇప్పుడు మొత్తం తిరుగుతుండు. సరితీగా పవర్ ఆఫ్ పెద్ద కొడుకు. సందీపే నడుపుతాడు కావచ్చు అనుకున్నా, ఆయనకు నడపరాదు అనుకున్నా, కానీ నువ్వే నడుపుతావు కావచ్చు అనుకున్నా ఫస్ట్. కానీ నువ్వే నడుపుతాడు, కాకపోతే టైం పడుతుంది. అద్దం క్లోజ్ ఏసీ అద్దాలు తెరుస్తావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పెద్ద కొడుకు. ఏసీ అయితే నాకు పడది. మా ఇంట్లో పెద్ద కోడలు, కానీ ఏసీ పడది. మీ ఇంటి పేరు ఏం పేరు వదినా? అడగా ఒకసారి. మా ఇంటి పేరు ఇంటి పేరు అడిగితే చెప్పదు గాయస్. ఇంటి పేరు చెప్పు వదినా. సిగ్గా అయితే తీయరాదు. అయ్యో సిగ్గా. మీ ఇంటి పేరు ఏం పేరు? ఇంటి పేరు చెప్పడానికి సిగ్గు. మా శ్రావణ్, మా ఆయన వాళ్ళ ఇంటి పేరు ఏందో, నా పేరు కూడా అదే. ఏం లేదు, కొంచెం సిగ్గు అవుతుంది అంతే. చెప్పు. అరే ఇగో కార్ వస్తుంది, గడ్డు చూపి మమ్మీ. కార్ వస్తుంది గైస్, వదిన డైవర్ట్ చేస్తుంది. చెప్పురా చిట్టి, చెప్పు. చిన్నారి, మీ ఇంటి పేరు చెప్పంటే
రేపు వచ్చినాక పొరానికి కూడా మీ ఇంటి పేరు ఏంటంటే వాడు చెప్పుకుంటాడు. ఆహా, వాడు చెప్పుకుంటాడు మేము ఇది అని. చెప్పు మీ ఇంటి పేరు మా ఇంటి పేరు మేము బాస్కులోళ్ళం. నే నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే. నాకేం భయం కాదు, సిగ్గు. అయితే ఇప్పుడు మా సందీప్ చికెన్ కూర మంచిగా చేస్తాడు అన్నట్టు. ఆ చికెన్ కూరని ఎట్లా చేయాలనేది ఇంగ్లీష్లో చెప్తాడు, రెసిపీ వినండి మీరు. నోట్ చేసుకోండి, మళ్ళీ మిస్ అయిపోతారు. మీరు ఎవరైనా అమెరికా, యుఎస్ అట్లాంటి కంట్రీస్ నుంచి చూస్తున్నట్టయితే మా సందీప్ మీకు ఫ్లూయెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి అయితే వినండి. ఓకే గైస్, నౌ అదే నవ్వే. ఓకే గైస్, షెల్ వి స్టార్ట్ హౌ టు కుక్ చికెన్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. హౌ టు కుక్ చికెన్, ఫస్ట్ టేక్ కడాయి. ప్యాన్ రే వేస్ట్. నో ప్యాన్, లోతు గిన్నె. టేక్ లోతు గిన్నె నాటు, ప్యాన్ నాటు, కూర గిన్నె. టేక్ 1 కర్రీ బౌల్. సూపర్ రా. And take some onions, little much, ఆయిల్, and అల్లం వెల్లుల్లి పేస్ట్, cut. జింజర్ పేస్ట్ మమ్మీ, అల్లం వెల్లుల్లి. ఫస్ట్ గ్యాస్ నాట్ ఆనా? గ్యాస్ నాట్ ఆన్. గ్యాస్ ఆన్ నాట్ అయ్యు. I am taking onions, and I will cut onions. Not like that. Tell all things. Take What you are taking? first take you 2 glass oil. 2 glasses. గిలాసెస్ అట. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పోయి ఏమేం కావాలి చికెన్ కర్రీకి. అదే that's I am telling what To take. Take oil and take onions, take కొత్తిమీర. వద్దులే, ఇంగ్రీడియంట్స్ చెప్పిండి చాలే. చాలే అక్కడ లేదు ప్రిపరేషన్ మస్తు చెప్తాడు. వస్తుంది, చికెన్ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. ఏలే చెప్తాడు, చెప్పు ప్రిపరేషన్ అయితే అలా చెప్పు. అంటే నేను చేసి ఎనఫ్ బ్రదర్. అంటే నేను మాట్లాడేది వాళ్ళు కూడా మాట్లాడారు, సో అట్లా అని చెప్పేసి కుళ్ళు వాళ్ళకి. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారు. చెప్తా వినండి. కట్టెల పొయ్యి దగ్గర ఓన్రి, ఇంత మూకుడు పెట్టుకోర్రి, కట్టెలు 4 కట్టెలు పెట్టి ఇంత గ్యాస్ పోసి అలా ఏమంటారు అగ్గిపుల్లు వేసి మంట వేసి మంట పెట్టి ఇంత మూకుడు పెట్టి నూనె పోసి జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎత్తారు. కొంచెం డైజెషన్ కోసం వేసుకోవచ్చు మమ్మీ. ఏమంటారు అవి అటు ఇటు వేగినాక 2 టమాటాలు కోసి అందులో వేసి మళ్ళీ ఏమంటారు చికెన్ తీసి అందులో వేసి అంత ఉడికినాక ఉప్పు కారం వేసి కథం దించుకుంటే అయిపోయాయి. గదానికి పెద్ద ఇలా పండుగ పో మంచిగా అన్నీ చూస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు చాలా టైం పడుతుంది కదా, ఇప్పుడు క్యారింగ్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అవన్నీ ఉంటాయి కదా. సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏందో అని ఒకసారి ఇవన్నీ చూపిస్తున్నా. ట్యాంక్ బండ్ అంటే నైట్ వ్యూ ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నా. అది దద్దిగు. అయ్యో గాయనే ఇంకా డ్రెస్ వేసుకునే వరకు డాడీ లెక్కనే ఉన్నా, డాడీ అనుకున్నా. డోర్ వేసినావు మంచిగా. వేసిన. ఫ్రెండ్స్ మేమైతే ట్యాంక్ బండ్కి వచ్చేసినాము. నేనైతే ఫస్ట్ టైం రావడము. అమ్మ ఎంత క్రౌడ్ ఉన్నది అసలు, మేబీ తక్కువ అనుకుంటున్నా నేనైతే. అమ్మ అందరు ఫోటోలు దిగుతారు, కేకులు కూడా కట్ చేసుకుంటారు ఇక్కడ బర్త్డేలకి. మనకి ఇస్తారా ఇంత కేక్? పోయి హ్యాపీ బర్త్డే చెప్పో, కేక్ పీస్ తీసుకోవాలి. ఆగు మెల్లగా. ఫ్రెండ్స్ సెక్రటేరియట్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మేము అప్పుడు ఒకసారి చూసినప్పుడు అయితే ఫ్లాగ్ కలర్స్ ఉండే, ఇప్పుడు లేవు. అక్కడ ఎవరు కట్టించారు? మా కేసీఆర్ బాబు. అక్కడ బుద్ధుడు, ఇంకా అంబేద్కర్ తాతయ్య
మన తాత ఏ గట్ల ఇట్రా నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతా. సో గాయస్ ఇగో నాకు ట్యాంక్ బండ్ చూపిమంది చూపించిన నైట్ టైం ట్యాంక్ బండ్ చూపించిన ఈ టైంలో అవసరం అంటే ఇల్లేదు వినకుండా పోదాం మళ్ళీ నేను పోలేను కదా అన్నది అందుకని తీసుకొచ్చిన. హ్యాపీయా? హ్యాపీ. ఓకే కానీ ఏమంటారు తిననీకేం లేవు ఈడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కానీ అసలు ఎంత డెవలప్ చేసారు గైస్. నేనైతే వచ్చిన గైస్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం సెక్రటేరియట్ చూడడం. అసలు ఎంత పెద్ద ఉన్నది. ఆస్ని ఇవన్నీ చూస్తే మా బేబీ కూడా చూసినట్టే. అసలు ఎంత పెద్ద ఒక ప్యాలెస్ లెక్క ఉన్నది నిజంగా కదా మమ్మీ. అంటే లోపల పోనిస్తారా? మొన్నటిదాకా ఉండే కానీ ఇప్పుడు తీసేసారు. అంటే మొన్నటిదాకా అంటే నార్మల్ గా అప్పుడు కాదు పాపాయ్ ఇటు ఆయన ఉంటాడు అంబేద్కర్. అదే అంబేద్కర్ స్టాచ్యూ అసలు ఎంత పెద్దగా ఉంటుంది. అవును ఎప్పటి నుంచో చూడాలనుకున్నా ఇప్పుడైతే చూస్తున్నా. అంటే అప్పుడు శవంతి సినిమా వచ్చింది కదా జితేందర్ రెడ్డి, అప్పుడు ఇట్లా ముందు నుంచి ప్రసాద్ ఐమాక్స్ లో వెళ్తున్నప్పుడు మేము తొందర వెళ్తుండే జస్ట్ ఇట్లా చూసినా. కానీ దీనికోసమే ఇట్లా సపరేట్ గా చూడడానికి రావడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడ మిక్చర్ అమ్ముతారు ఇట్లా చేసి ట్యాంక్ బండ్ మేము వస్తుంటే చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి అంటే మమ్మీ ఇప్పుడు ఎందుకు అది చెప్పిందంటే అది కొనియాలి మమ్మీకి. ఓకే ఇచ్చాడు అనిపించింది. ఇటు ముందు పోతే జెల్విఆర్ ఉంటది పక్కనే. అంబేద్కర్ తాత నీకు సాదేమిరా దాకా నీకు అసలు ఎట్లా కట్టేలోనే అంత పెద్దగా ఎట్లా ఇన్ డీటెయిల్గా కళ్ళద్దాలు టై బుక్ వాచ్ కూడా ఇప్పుడు చూడండి వీళ్ళ చెల్లె తెల్ల ఉన్నది ఈమె నల్ల ఉన్నది. ఎప్పుడు సార్ చిన్నప్పుడు అదే కలర్ ఉండే. ఇప్పుడు చిన్నప్పుడు వాటర్ పడకనే నీ కలర్ అయిన అంతే. ఓ అబ్బో ఆ ముక్కు మీద కోపం ఆ తిక్క మాటలు అన్ని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక పొడుగు ఒక పొట్టి ఫోటోగ్రాఫర్ పని ఎప్పుడు నేర్చుకున్నావు బాబు? వాడు ఫోటోలు దిగుతుండో మన ఫోజ్ చూడు ఎట్లుంది ఒకసారి చూడు రే. నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం. ఇగోండి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫరు ఫోటో పోజరు నేనే చెప్పిన ఫ్రెండ్స్ ఆ పోజ్ స్మీ సేమ్ విలన్ లెక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ గుడ్లు అప్పగించుకొని. సరే పాప గడిబిడ అయిపోయింది. ఏమున్నాయి ఏమన్నా చెప్పమని గైస్ మా చెల్లె ఎప్పుడెప్పుడు చాక్లెట్ దొరుకుతుందా అని చూస్తుంది. నాకా నాన్న తింటాడు కొనుక్కోటి కొనిస్తాడు. అదే గిదే గిలాంటిది ఒకటి ఆవరెక్ దేదో. సైకిల్ మంచిగా ఉన్నది, ఏం లేకపోతే గిదాన్ని ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. ఎక్కుతాడు నేను వెనుక కూర్చుంటా తప్పాలా అన్నేమో ఐస్ 100 వదినేమో పాలేస్ ఏదో
అంటది సచివాలయం ఏంటది సచివాలయం ఆ? సచివాలయం సచివాలయం కాడ ఉన్నాం మేము. సచివాలయం ఏ? సచివాలయం సచివాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. చూసుకుంటా చదివింది అంతా. ఎట్లా చదువుతుంది మంచిగా చదివిందా లేదా అంతే. కాదు అక్క, నీకు లేట్ అయితే లేదా? టైం ఎంత అవుతుంది తెలుసా? 1:30 దాటిపోయింది. ఇంకా 3 అంటే 12 అయితే ఈ టైంలో తిరగొచ్చా గాయస్. ఇక ఆమె అంటే నాకు ఇష్టం కాబట్టి, ఆమె ఏదన్నా నేను కాదనని కాబట్టి తీసుకొని వచ్చిన. నా మనసే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి